జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. గతంలో పలువురు అధికారుల తీరుపై తరచూ ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తడంతో ఏసీబీ విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. గత 10 ఏళ్లలో పురపాలికలో 16 మంది కమిషనర్లు మారారు. 8 మంది ఉద్యోగులు జైలుకు వెళ్లడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. 10 ఏళ్లుగా నల్ల బిల్లులు చెల్లింపులు, బకాయిల వివరాల రసీదు పుస్తకాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోయాయి. సుమారు 20 కోట్ల లెక్కలు తేలకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. 15 ఏళ్ల క్రితం నిర్మించిన ఓ భవనానికి తాజాగా అనుమతి మంజూరు చేయడంపై ఫిర్యాదు రాగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు వెళ్లగా సదరు నిర్మాణాలను కూల్చివేయాలని 5 నెలల కిందట ఆర్డీఓ ఆదేశాలు జారీ చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఎన్నికల ఖర్చులను ఎక్కువగా చూపి అవకతవకలు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా బైపాస్ రోడ్డు ప్రాంతంలోని ఓ ఖాళీ స్థలంలో షెడ్డు ఉన్నట్టు పత్రాలు, అసెస్మెంట్ నంబర్ సృష్టించడం, ఇంటి నెంబర్ తనిఖీ పేరిట మరో రికార్డు సృష్టించడంపై ఫిర్యాదు చేసినప్పటికీ సక్రమంగా చర్యలు తీసుకుపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. ఈరోజు కరీంనగర్ ఏసీబీ మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జగిత్యాల మున్సిపాలిటీలో ఈ జగిత్యాల యొక్క ప్రజలు ఒక కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సర్ప్రైజ్ చెక్లో ఏసీబీ స్టాఫ్, కరీంనగర్ ఏసీబీ స్టాఫ్ మరియు ఆడిటర్స్ మరియు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళ మంచి విట్నెస్ల సహాయంతో మొత్తం సోదా చేయడం జరిగింది. ప్రతి వింగ్ మరియు ప్రతి సెక్షన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఈ చెక్ చేసే క్రమంలో మాకు కొన్ని ఇర్రెగ్యులారిటీస్, కొన్ని లోపాలు మేము గమనించాము. అందులో ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ అనేది చాలా ఒక 50% వరకే కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ షాప్స్ ఉంటాయి కదా, షాప్స్ ట్యాక్సెస్, అది కూడా కమర్షియల్ షాప్ ట్యాక్సెస్ కూడా చాలా గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్, ఈ హోర్డింగ్స్ అంటే ఉంటాయి కదా, అసలు ఈ సంవత్సరం అది ఎటువంటి ట్యాక్సెస్ కలెక్ట్ చేయలేదు. అది గవర్నమెంట్ చాలా నష్టం కలిగించే విధంగా ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుండి ఒక 4 ఆటోలు మరియు ఒక ట్రాక్టర్ ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రాపర్టీ మిస్సింగ్లో ఉన్నది. దాని గురించి ఎటువంటి చర్య తీసుకోలేదు. గవర్నమెంట్ కానీ మరి మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. దాని మీద ఫర్దర్ ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది అన్నది రిపోర్ట్ పెట్టడం జరుగుతున్నది. ఇంకా ముఖ్యంగా ఈ మున్సిపాలిటీకి కొన్ని బిల్డింగ్స్ రెంట్కి ఇవ్వడం జరిగింది. గత 18 సంవత్సరాల కింద టెండర్ వేసి అది కొందరు ఓనర్స్ దాన్ని రెంట్కి తీసుకోవడం జరిగింది. సిన్స్ 18 years ఆ టెండర్ మళ్ళీ రీటెండర్ అనేది జరగలేదు.